హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి శనగల తాలింపు. ఈవినింగ్ టైంలో అలా టీవీ చూస్తూ ఇలా శనగల తాలింపు వేసుకొని అందరం కలిసి మూవీ చూస్తూ తింటూ ఉంటే ఆ మజానే వేరు. మనకు హెల్త్కి హెల్త్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు టెంపుల్లో ప్రసాదంగా తిని టేస్ట్ చాలా బాగున్నాయి అనుకుంటాం కదా, ఆ టెంపుల్ ప్రసాదంలా శనగల తాలింపు రావాలంటే ఈ వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మీరు మీ ఇంట్లోనే శనగల తాలింపును సూపర్గా చేసేస్తారు. సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. ముందుగా ఈ శనగల తాలింపు కోసం నేనైతే శనగలను ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. టైం లేకపోతే కనీసం 6 hours అయినా నానబెట్టుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. ఆ తర్వాత వీటిని 2 times వాష్ చేసేసి వాటర్ని వంపేసుకుని ఒక కుక్కర్లోకి యాడ్ చేసుకోండి. కుక్కర్లోకి వేసిన తర్వాత నేను 1 కప్పు శనగలకు గాను 1.5 cup వరకు వాటర్ని పోస్తున్నాను. 1.5 cup వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. సో ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసి కుక్కర్ మూతను పెట్టేసి స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 3 whistles రానివ్వండి. 3 whistles వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా నార్మల్గా పోయిన తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూస్తే శనగలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి కదా. ఈ శనగలను మరీ మెత్తగా కాకుండా చేత్తో నలిపితే నలిగేలా కుక్ అయితే సరిపోతాయి. సో ఇప్పుడు వాటర్ అన్ని వంపేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్లోకి 1 tablespoon ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి 1/2 teaspoon ఆవాలు, 1/2 teaspoon జీలకర్ర వేసి ఆవాలు జీలకర్ర చిటపటమన్నాక 2-3 ఎండుమిర్చిని తుంచేసి వేసుకోండి. ఆ తర్వాత 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకును వేసాం కదా, ఒకసారి కలుపుకొని 5-6 వెల్లుల్లిపాయలను కచ్చపచ్చగా దంచి ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా వేయడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, అప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 1 minute తర్వాత చిటికెడు ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను. ఇంగువను వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, ఇంగువను మిస్ చేయొద్దు. అలాగే 1/2 teaspoon పసుపును వేసి అంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకున్న శనగలను వేసి మిక్స్ చేసుకోవాలి. 2 minutes తర్వాత 1 teaspoon కారం, 1/2 teaspoon ధనియా పౌడర్, 1/2 teaspoon గరం మసాలా, 1/2 teaspoon చాట్ మసాలాను వేసేసి అంతా కలిసేలా కలుపుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ని యాడ్ చేసుకోండి. మనం ముందుగానే యాడ్ చేసాం కదా సాల్ట్ని, సో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 1/2 లెమన్ని సీడ్స్ అన్నీ తీసేసి స్క్వీజ్ చేసుకోవాలి. 2-3 minutes ఇలా ఫ్రై చేసిన తర్వాత చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసి సర్వ్ చేసుకొని తింటే అబాబాబాబా టేస్ట్ అదిరిపోతాయంటే నమ్మండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచివి. 1 monthకి ఒక్కసారన్నా ట్రై చేయండి. సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.